రక్షించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి.
పాటలు పాడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడిచినా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. లోకము నన్ను విడిచినా విడువానంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్ర నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్ర నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకు అంటివే. నా తోడియు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడియు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్ర నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడియు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగనా మారని యేసు ప్రేమ, జగనా
అందని ప్రేమ నా యేసు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కుంగిన వేళలో ఉదయించేను నీ కృప నా ఎదలో. చీకటి కెరటాలలో కుంగిన వేళలో ఉదయించేను నీ కృప నా ఎదలో. చెదిరిన మనసే నూతనమాయనే, మనుగడయే మరుమలుపు తిరిగేనే. చెదిరిన మనసే నూతనమాయనే, మనుగడయే మరుమలుపు తిరిగేనే. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఫలసూచకమైన మందసమయ నీకు, ఫలసూచకమైన మందసమయ నీకు సజీవయాగమై ఇష్టమైన సేవకే. అభిషేకముతో నన్ను నింపితివే, సంఘక్షేమమే నా ప్రాణమాయనే. అభిషేకముతో నన్ను నింపితివే, సంఘక్షేమమే నా ప్రాణమాయనే. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగిడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగిడెదను. ఆరాధన ఆరాధన ఆరాధన
సృష్టి అందము మా కాపరి నీవే నిత్య జీవము దయగలిగిన స్వామివు యేసయ్యా భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా ప్రాణమునే నీవు దారపోసినావు మరణాన్ని గెలిచావయ్యా సాతానుని కూల్చావయ్యా ప్రాణమునే నీవు దారపోసినావు మరణాన్ని గెలిచావయ్యా సాతానుని కూల్చావయ్యా నీ ఊపిరి సృష్టి అందము మా కాపరి నీవే నిత్య జీవము నీ ఊపిరి సృష్టి అందము మా కాపరి నీవే నిత్య జీవము దయగలిగిన స్వామివు యేసయ్యా భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా మనిషి రూపులో వచ్చిన యేసయ్యా మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా నీకెరుకలేనిదేమున్నది మా లోపల నీ కనికరము లేకపోతే బ్రతికేదెలా నీకెరుకలేనిదేమున్నది మా లోపల నీ కనికరము లేకపోతే బ్రతికేదెలా దయగలిగిన స్వామివు యేసయ్యా భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా హల్లెలూయా హలో 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 హల్లే 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 హల్లెలూయా ఆమెన్ హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా ఆమెన్ హల్లే 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 హల్లెలూయా నిన్ను చూడని కనులేలా నాకు నిన్ను పాడని గొంతులేలా నాకు నిన్ను ప్రకటింపని పెదవులేలా నిన్ను స్మరించని బ్రతుకులేలా హల్లే 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 హల్లెలూయా
ప్రకటింపని పెదవులేలా నిన్ను స్మరించని బ్రతుకుయేలా హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే హల్లే హల్లెలూయా ఆమేన్ హల్లే 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 హల్లెలూయా శాపము తొలగించినావు నా దోషము భరించినావు నా శాపము తొలగించినావు నా దోషము భరించినావు నాకు జీవ మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు నాకు జీవ మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు యేసయ్యా 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 అని విలపించగా నీ కృప చేత రక్షించినావు యేసయ్యా అని విలపించగా నీ కృప చేత రక్షించినావు నిన్ను చూడని కనులేలా నాకు నిన్ను పాడని గొంతేలా నాకు నిన్ను ప్రకటింపని పెదవులేలా నిన్ను స్మరించని బ్రతుకుయేలా హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే హల్లే ఆమేన్ హల్లే హల్లే ఆమేన్ హల్లే 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 హల్లెలూయా ఆమేన్ హల్లే 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 హల్లెలూయా దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా
మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచ్చును, మృతులకు నిన్ను జీవముచ్చును, హృదయములో నిమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నిమ్మదొచ్చును. దూరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసనపరులైనా, ఆర్థికముగా లోటు ఎన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నామమున విశ్వాసము నీకున్నా, పరిశుద్ధుడేదైనా నిత్యజీవం పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడువైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడియున్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, విలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నిమ్మదొచ్చును. స్తోత్రం సర్వాధికారినికే స్తోత్రములు స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 మహోన్నతమైన మా కాపరినికే స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా. దేవుడు నీకు నాకు చేసిన ఉపకారములను మేలులను మరువక కొనియాడుచు దేవాతి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా నీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రం 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 పరిశుద్ధుడానికే స్తోత్రములు 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 స్తోత్రం 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 హల్లెలూయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు రాజానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికే స్తోత్రం 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 కృప కలిగిన దేవుడానికే స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికే స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రం 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 మహిమకు పాత్రుడానికే స్తోత్రం 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 అత్యంత ప్రేమ స్వరూపుడానికే స్తోత్రం 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 ఆశ్చర్యకార్యములు జరిగించుకోవడానికే స్తోత్రం 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 నిత్యమైన సంకల్పంతో నడిపించుకోవడానికే స్తోత్రం 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 ప్రేమించు దేవుడానికే స్తోత్రం 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 మహిమ సింహాసనాసీనుడానికే స్తోత్రం 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 ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికి స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా స్తోత్రం 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 హల్లెలూయా నీకే వందనాలు మహిమ నీకే ఘనత నీకే పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు దిగిరా ప్రభువానికే స్తోత్రం 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 హల్లెలూయా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు 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 కృప కలిగిన దేవుడానికి స్తోత్రం 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 హల్లెలూయా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రం 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 హల్లెలూయా నీకే స్తోత్రం 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 ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం హల్లెలూయా నీకే వందనాలు స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం స్తోత్రం నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే ఆహా నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరించును ఏమని వర్ణించును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరించును ఏమని వర్ణించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ
అందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసురాలైతి. ఈ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసురాలైతి. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో దర్శించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో దర్శించెను నా హృదయ సీమ. నేలెత్తుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. మన్నాను కురిపించినావు కళ్ళన్ని నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు కళ్ళన్ని నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే చూచుకొనుము యెహోవా నీవే చూచుకొనుము సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని సంచారము మన మధ్యన పరిపూర్ణుడై అగ్నినేత్రుడై అతి మనోహరుడై అతి కాంక్షణీయుడై దేవదూతల మధ్యను సర్వాధికారి అయిన యేసుక్రీస్తు మన మధ్యన సంచరిస్తుండగా ఈ ప్రాంతమంతా అగ్నితో నింపబడుతుంది అగ్నితో నింపబడుతుంది. అగ్ని అభిషేకం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత అగ్నినేత్రుడై సర్వాధికారి మన
మధ్య సంచరిస్తుండగా ఆయనకు పూర్తిగా మన సమయాన్ని మన హృదయాన్ని అర్పించుదాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన నీకే స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా, తండ్రి అయిన యెహోవా తండ్రి, మీ నామం ఎంతో శ్రేష్టమైనదయ్యా, మీ నామం ఎంతో గొప్పది ప్రభువా, మీ నామం ఎంతో ఘనమైనది యేసయ్యా, మీ నామం ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. ఈ దినము నాకు మాకందరికి ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన ఉద్దేశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నీ ఆత్మాభిషేకముతో నన్ను మమ్మల్ని నింపిన విధానం బట్టి, ఇదిగో ఎవరికైతే రోగగ్రస్తులు ఉన్నారో వారందరినీ స్వస్థపరుస్తున్న విధానం బట్టి వందనాలు. నజరేయుడు యేసు నామములో ఆ స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. ఏ స్వస్థత లేక బలహీనులై వచ్చి ఉన్నారో ఆ బలహీనతంతా యేసు నామములో కొట్టివేయబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, బలహీనతను తాకినందుకు స్తోత్రాలు. ప్రతి చీకటిని వెలుగుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. బేకరా స్వరము కలిగిన దేవుడువయ్యా, బేకరుడువయ్యా, సర్వాధికారి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా అయా, మీ సంచారము గొప్పది ప్రభా. మా మధ్యను మీరు సంచరిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యను సంచరిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యను సంచరిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యను మీరు సంచరిస్తున్న విధానం బట్టి స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. ఇదిగో ప్రతి ఒక్కరిని ముడుతున్నావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని తాకుతున్నావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని తాకుతున్నావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను చూస్తున్నాను మా తండ్రి, ప్రతి ఒక్కరిని నువ్వు ముడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగోనైనా నీ ప్రశస్తమైన వస్త్రముతో ప్రతి ఒక్కరిని తాకుచున్నావు, 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 ప్రతి ఒక్కరిని తాకుచున్నావు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరి దర్శిస్తున్నావు. నీ నామం ఎంతో గొప్పది ప్రభా, నీ నామం ఎంతో గొప్పదయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని తాకుచున్న విధానం బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. హోలీ స్పిరిట్, ఫైర్ ఫ్రెష్ అనాయింటింగ్ ప్రభా, మా మధ్యన నిలువరింప చేస్తున్నావు. నీకు స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, నీకే మహిమ 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 మహిమ. మహామహిమ నీకే, మహామహామహిమ నీకే, మహామహామహిమ నీకే, మహామహిమ నీకే, ఘనతా ప్రభావము నీకే. స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరు దర్శించావు ఈ దినము, మేము ధన్యులము ప్రభువా. యోగ్యత లేని మా బ్రతుకుని దర్శించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన పాదాల చెంతకు చేర్చబడునుగాక. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు ఉత్తర పత్రాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమీకి ఉన్నావు.
నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముపై ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిత్తిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైనా మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మీకు చేసిన కార్యాలు, సూచక్రియలు ఏదైనా మీ యొక్క జీవితంలో జరిగితే కనుక వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని పంచుకోండి. లేని పక్షాన వాక్యం మనం నేరుగా వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మనం వాక్యానికి వెళ్ళిపోదాం. అందరికి చూద్దాం, ప్రార్థనలోకి చూద్దాం. స్తోత్రం 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 తండ్రి, మహామహిమ కలిగిన మా కన్న తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా నాయన మా కుటుంబాలన్నింటినీ నీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి మా పనుల్లో, మా ప్రయాణాల్లో, ప్రతి విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభువా మేమందరము కలిసి నాయన ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈరోజు జరుగుతున్న ప్రపంచ ఆరాధన అన్నింటిలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. సమస్త ఆరాధనలు నీకు మహిమకరంగా, మాకందరికి ఆశీర్వదకరంగా జరిగించండి ప్రభువా. అయా ప్రారంభ ప్రార్థన నుంచి మీరు తోడుగా ఉన్నారు, సహాయం చేశారు తండ్రి. పాటల్లో, ఆరాధనలో మీరు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నాయన ఈ యొక్క ముఖ్యమైన సమయంలో తండ్రి మీరే మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి, నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, నీ సేవకులు మరుగుపరచండి. మీరే మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నీ వాక్యం చేత మా హృదయాల్ని నాయన మేము సరి చేసుకోవడానికి నీవే మాకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అందరూ బైబిల్ తీయాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు ప్రాణార్పణను పోయవలననియు, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. హల్లెలూయా. యోధా పట్టణంలో యెరూషలేము వీధుల్లో వారు చేయుచున్న క్రియలు దేవుడు చూశాడంట. భోగమంటే ఎంతమంది వేశారు వెళ్ళి? భోగమంటే ఎంతమంది కాయగారు వెళ్ళి? సిగ్గున్న క్రైస్తవులు చెప్పండి, సిగ్గులేని క్రైస్తవులు కూడా చెప్పండి. ఎంతమంది కాయగారు? భోగి మంటలకు వెళ్ళి ఎంతమంది కాయగారు? అది అంటున్నాడు. యోధా పట్టణంలో యెరూషలేము వీధుల్లో మీరు చేస్తున్న క్రియలు నేను చూశాను. ఏంటో తెలుసా? ఏమంటున్నాడంటే నాకు కోపం పుట్టించారు. ఏ కోపమో తెలుసా? ఏ కోపం? భోగి మంటలకు వెళ్ళి కింద అంటున్నాడు ఏమంటే
ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలెనని పిల్లలిల్లి కట్టెలు ఏరుకొచ్చారంట. దొరతనంగా వెళ్ళి తేవచ్చు కదా కట్లు. ఎప్పుడు వెళ్తారు తెలిసాడు? నైట్ 10 దాటాకి వెళ్తారు. ఎక్కడికి? పొలలు ఏరుకొత్తాకి, దొంగలు ఏరుకొత్తాకి, ఆళ్ళ కొంపలో దొంగతనం చేసుకొచ్చి నడిది మధ్య 4 మధ్యలో పెట్టి ఏం చేస్తారు? మంట వేసేసి డ్యాన్సులు, బొబ్బలు, కేకలు. దేవుడు అంటున్నాడు, పిల్లలెళ్ళి కట్టెలు ఏరుకొస్తే తండ్రులు వెళ్ళి ఏం చేస్తారంటే అగ్ని రాజబెట్టుచున్నారు. వీళ్ళు అగ్ని రాజబెట్టేసి ఆ మంట కాగాక భలే ఉందని చెప్పి కొండటికి అక్కడ ఎట్టి కొండలో నీళ్లు కాగాక కొండ నీళ్లు తెచ్చుకుని భోగి నీళ్లు ఇయ్యాల. ఏ నీళ్లు? నీ ఇంటి మీద పొయ్యి మీద కాగవా? భోగి మంట కాడికి వెళ్ళేటప్పటికి ఆ మంట మారిపోయిందా, లేదంటే ఆ వేడి తగ్గిపోయిందా, ఆ చల్లదనం తగ్గిపోయిందా? మనము క్రైస్తవులు అన్న వాళ్ళము ఖచ్చితంగా ఉండాలి తప్ప చెత్త పనులు మనము చేయకూడదు. ఇంకా కిందకి ఏమంటున్నారంటే స్త్రీలు పిండి ఏం చేస్తున్నారు? పిండి ఏం చేస్తున్నారు? పిసుకుతున్నారు. హల్లెలూయా. ఎంతమంది ఈ సంక్రాంతి టైంలో పిండి పిసుకునే వాళ్ళు? పిండి వాళ్ళ ఇంట్లో పిసకపోతే పక్కింటికి వెళ్ళి పిసుకునే వాళ్ళు ఎంతమంది? వాళ్ళ ఇంట్లో అవ్వకపోతే పక్కింటికి వెళ్ళి జంతికలు ఉన్న వాళ్ళు ఎంతమంది? అరుసులు వేసిన వాళ్ళు ఎంతమంది? సిగ్గుమాలిన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది? పిండి పిసుకుంటున్నారంట ఆడోళ్ళు. మగోళ్ళు వెళ్ళి నుప్పు అంటిస్తున్నారంట. చిన్నపిల్లడు ఎవడని అంటిస్తాడో అంటించరండి. తల్లిదండ్రులు వెళ్ళి ఏం చేస్తారంటే భోగి మంటరాని అంటిస్తారు. కుర్రోళ్ళందరిని తోలేసి ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఆ ఇంటికాడ దొంగతనం తీసుకొచ్చి పట్టుకొచ్చి ఈదులో పడితే తెల్లవారుజాములు వేసి వీళ్ళకి గీస్తారు. ప్రతి ఒక్కడికి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు చేసిన పని నాకు చాలా కోపం పుట్టించింది. మీరు చేసిన ఈ 3, 4, 10 రోజుల పని చాలా బాధ కలిగించింది నన్ను. కాబట్టి దైవజనాంగమా, ఈ యెహోవా అగ్ని జ్వాల ప్రార్థనా మందిరంకి వస్తున్న నీవు నేను కూడా ఎలా ఉండాలో తెలుసా? సంక్రాంతి లేదు, దసరా లేదు, ఏమి లేదు. ఈ లోకంలో ఏ పండగ నిల్లినట్టుగా తెలిసిందా వాళ్ళని నేను బాయ్కట్ చేస్తాను. హల్లెలూయా. అర్థమైందా? కోడి పందాలకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నారా లేరా? సిగ్గులేని క్రైస్తవులారా. ఏంటది? కాయ రాజా కాయ. నీకు ఉండదు ఇంకా కాయ, నీ తలకాయ అక్కడ ఉండదు, మంటల్లో మండిపోతూ ఉంటుంది నరకంలో. అర్థం చేసుకోండి. సంఘానికి వచ్చేవాళ్ళు లోక ఆచారాల్లో వెళితే ఊరుకునే పద్ధతి ఉండదు. హల్లెలూయా. నిన్ను బట్టి ఒకడు బాగుపడాలి, కానీ నిన్ను చూసి ఏమవకూడదు తెలుసా? పాడైపోకూడదు. ఎంతమంది వెళ్ళారు కోడి పందాలు చూస్తాకి? అది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం చెయ్యి ఎత్తకూడదు. హల్లెలూయా. వాళ్ళ చెయ్యిలు యేసునామములో ఎత్తకుండును గాక. పిండి వంటలు ఎంతమంది చేశారు? పక్కింట్లోకి వెళ్ళి ఎంతమంది ఉండారు? వెళ్ళలేదా? నిజమే. ఒకవేళ చేసి చెయ్యెత్తలేక గుండెల్లో చచ్చిపోతూ ఉంటే గనక వచ్చే సంవత్సరం ఆ చెయ్యికి పిండి పిసికే స్థితి రాకుండును గాక. ఆ వంటల్లో ఏలు ఎట్టుకోకుండా ఉండును గాక. ఇది గుర్తెట్టుకోండి. వచ్చే సంవత్సరం కానీ మీరు సంక్రాంతి పాపలు వండుతాకి, కోడి పందాలకి, పిచ్చి పిచ్చి వేషాలు చేయడానికి వెళితే గనక దేవుడు నాకు తెలియజేశాడా? నేను ఒకటే చెప్తాను, వాళ్ళకి ముఖం మీద నిలబెట్టి చెప్పేస్తాను, ఇక రావద్దని. హల్లెలూయా. నాకు తెలుసు కదా నా గురించి, మొహమాటం లేనుండి నేను ఎవరిని లెక్క చేయను. ఇక్కడికి వచ్చిన వాడు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా నిలబడితేనే సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఒకానొక వ్యక్తి నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యగారండి పిండి వంటల గురించి ఎక్కడుందండి, సంక్రాంతి చేయొద్దు అంటున్నాడు అన్నాడు. ఆడికి ఇదే చెప్పాను. అంటున్నాడు, అయ్యో బాబోయ్ ఇప్పుడు దాకా ఈ వాక్యం నేను చదవలేదు, చూడలేదు. ఇంకో వ్యక్తి అంటున్నాడు, అయ్యగారండి గుండాటికి వెళ్ళలేదని మా వాళ్ళు తినేస్తున్నారు, ఒకసారి చెప్పండి, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాం కదండి అంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? నన్ను. ఆడు ఆల్రెడీ వేసేసి ఉన్నాడు లోపల. ఆడు ఇంకొకటి మాట్లాడుతున్నాడు నాతో. నాకేం అర్థం కావట్లేదు. అడిగి ఈడికి చెప్పాలా ఆడికి చెప్పాలా అర్థం కావట్లేదు. దైవజనాంగమా,
ఈ లోక ఉద్దేశాలు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి నీకు. రేపొద్దున నరకానికి వెళ్ళటానికి అవి అడ్డు పడిపోతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డు వేస్తాడు దేవుడు. అది అంటాడు అంతే, అవి కనిపిస్తున్నాయి నీలో, జాగ్రత్త అంటాడు. అప్పుడు నువ్వు వెళ్తాకి గేటు తీయుడు, పాస్ ఇవ్వడు నీకు. గేట్ పాస్ నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా నడవాలి. నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే కుదరదు. కోడి పందాలకి వెళ్ళి ఏం సాధించావు? పిండి వంటలు చేసి ఏం సాధించావు? పబ్బనాలు గడిపి ఏం చేసావు? ఏం సాధించావు? ఆ కోడి పందాల వల్ల దేవుడికి మహిమ వచ్చిందా? ఆ పిండి వంటల వల్ల దేవుడికి మహిమ వచ్చిందా? ఈ రోజు వండుకోండి, ఎవడు కాదంటాడు నిన్ను? ఈ రోజు వండుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నిన్ను కాదని కూడా ఎవడు లేడు, ఎవడం కొడేస్తాడా? దైవ జనాంగమా, దేవుడి సన్నిధికి వస్తున్న నీవు, ప్రాముఖ్యంగా యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరికి వస్తున్న నీవు లోకాచారాలు పాల్గొంటే కుదరదు. అది దేవుడికి నచ్చదు, సేవకుడికి నాకు నచ్చదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి మీరు దేవుడి ఉద్దేశాలు బలపడాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. చాలా త్వరితగతిన ప్రార్థన ముగించాలని ఆలోచన కలిగి ఉన్నాను. వాయిస్ ఇచ్చాను బ్రదర్. అమ్మ ఎదరికి జరగండి, వస్తూ ఉంటారు మీరు. నానా అమ్మ చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచన చేస్తే అవసరాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. మారతారా? మారరా? హల్లెలూయా. నేను అసలు అవసరాన్ని బట్టి మారనన్న వాళ్ళు ఎవరైనా నిజాయితీ పరులు ఉంటే చేతులు ఎత్తని చెప్తాను. హల్లెలూయా. మారమా? అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మారిపోతాం. చలికాలం వచ్చింది, ఏం చేస్తావు? కూలింగ్ నీళ్లు, స్నానం చేస్తావా? చెయ్యవు. అవసరత పరిస్థితి అర్థమైపోయింది. వేసవికాలం వేడినీళ్ళు కాసుకుని స్నానం చేస్తావా? చెయ్యవు. చలి నీళ్లే కావాలి. వర్షాకాలం రెయిన్ కోట్ వేసుకోకుండా బయటికి, గొడుగు వేసుకోకుండా బయటికి వెళ్తావా? వెళ్ళవు. కాలాన్ని బట్టి నువ్వు మారిపోతూ ఉంటావు, పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటావు, ఆలోచన బట్టి మారిపోతూ ఉంటావు. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఎండకి ఆ గొడుగు నువ్వు పడుతూ ఉంటావు. హల్లెలూయా. అయితే నా దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసు, నువ్వు మారిపోతావురా, నేను మారని వాడను. హల్లెలూయా. సమయాన్ని బట్టి నువ్వు మారిపోతావు, పరిస్థితిని బట్టి నువ్వు మారిపోతావు, ఆలోచన బట్టి నువ్వు మారిపోతావు, క్రియలను బట్టి నువ్వు మారిపోతావు, నడక, సిచ్యువేషన్, ప్రతి ఉద్దేశము నీకు మారిపోతావు. కానీ నేను మారని వాడను, మార్పు చెందని వాడను. ఒక మాట నీకు ఇచ్చానంటే ఆ మాట నెరవేర్చేదాకా నిద్రపోని వాడను. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19:21, 19వ అధ్యాయం 21 వచనం. మహాకోపియగువాడు 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలోని ఆలోచనలు అనేకముగా పుట్టును, నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. నీ మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో పుడతాయి, సిచ్యువేషనల్ గా ఎన్నో నీకు వస్తూ ఉంటాయి. పరిస్థితిని బట్టి నీ ఆలోచన మారిపోతూ ఉంటుంది, స్థితిగతులను బట్టి నీ తలంపులు మారిపోతూ ఉంటాయి, ఉన్న ఉద్దేశాన్ని బట్టి నీ తలంపులు, క్రియలు మారిపోతూ ఉంటాయి, ఉన్న ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి నీ యొక్క మాట తీరు మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ ఆలోచన విధానం మారిపోద్ది. కానీ దేవుడు మాత్రం స్థిరమైన వాడు, ఆయన మారనే మారడు. హల్లెలూయా. దైవ జనాంగమా, నీ హృదయంలో అనేక రకాలైన ఆలోచనలు గిర్రా 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 తిరుగుతూ ఉంటాయి. స్థిరత్వం లేని మనసులుగా నువ్వు కలిగి ఉంటావు, నువ్వు మారిపోతావు. హల్లెలూయా. కొంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. డబుల్ స్టాండర్డ్ అంటే కర్ర విరగదు, పాము చావదు. వాడి మనసు ఏంటంటే మారదు, మనసు వాడిది. కరెక్ట్ అయిన మనసుకి వాడికి రాడు, మాట స్టాండర్డ్ అవడు, దేవుని యొక్క చిత్తానికి తగినట్టుగా ఆలోచన చేయడు.
ఒక ఆలోచన చెప్పి ఆ ఆలోచన ఓకే అని మనకు చెప్పిన తర్వాత మరలా రెండో ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దైవజనాంగమా, ఒక మనిషి నీకు ఒక మాట చెప్పి మాట మారుస్తున్నాడంటే వాడు స్థిరత్వం లేనివాడని అర్థం. హల్లెలూయా. ఒక మనిషి ఒక పని చేసి ఆ పనిలో నుంచి మారిపోతున్నాడంటే వాడు స్థిరమైన వాడు కాదు అని అర్థం. దేవుడు అంటున్నాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేక రకాలుగా పుడతాయి, వాడు మారిపోతాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా తండ్రి యొక్క మనసులో ఉన్న ఆలోచన నీ పట్ల స్థిరముగానే ఉంటా తప్ప నువ్వు వస్తే ఒకలాగా, నువ్వు రాకపోతే ఒకలాగా, నువ్వు చేస్తే ఒకలాగా, నువ్వు చేయకపోతే ఒకలాగా, నువ్వు నడిస్తే ఒకలాగా, నువ్వు నడవకపోతే ఒకలాగా, నువ్వు మాట్లాడితే ఒకలాగా, నువ్వు మాట్లాడకపోతే ఒకలాగా, నువ్వు క్రియల్లో నడిచి నడవకపోయినా ఏ రీతిగా ఉన్నా సరే ఆయన యొక్క మనస్సు మారదు, మార్పు చెందదు. హల్లెలూయా. దైవ జనాంగమా, నీ హృదయంలో ఆలోచనలు స్థిరత్వంగా ఉన్నాయా, మార్చేసుకుంటున్నావా? నీ హృదయంలో ఆలోచనలు స్టాండర్డ్గా ఉన్నాయా, మార్చేసుకుంటున్నావా? నీకు నచ్చిన వాళ్ళ పట్ల ఒకలాగా మాట్లాడతావు, నీకు నచ్చని వారి పట్ల మరోలాగా మారిపోయి మాట్లాడతావు. నీకు నచ్చితే ఒకలాగుంటావు, నీకు నచ్చకపోతే మరోలా మారిపోతావు. నీకు నచ్చిన స్థాయిలో ఉన్న వాళ్ళైతే ఇష్టపడి నెత్తి మీద పెట్టుకుంటావు, నీకు నచ్చని వాడినైతే కాలు కింద పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నీ ఆలోచన చెడిపోయిందని అర్థం. దేవుడు మారేవాడు కాడు, మార్పు చెందని వాడు, నువ్వు మాత్రమే మారిపోతావు. హల్లెలూయా. నేను మారిపోవచ్చు, నువ్వు మారిపోవచ్చు, కానీ ఈ లోకంలో నువ్వు రావచ్చు, నువ్వు పోవచ్చు, ఈ లోకంలో నువ్వు బ్రతకొచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు, ఈ లోకంలో నువ్వు నిలబడవచ్చు, నువ్వు నిలబడకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ వల్ల ఏ ఉపయోగము దేవుడికి లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మారని దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు మారిపోతావు, అది గుర్తుపెట్టుకో. మారకుండా స్థిరమైన మనసు కలిగి నువ్వు నడిస్తే నీ ఆలోచన పదిలముగా ఉంటుంది. నీ హృదయంలో దేవుడికి చోటిస్తే పదిలమైన ఉద్దేశం కలిగి వెళ్ళిపోతావు తప్ప మారిపోతూ ఉంటే నీ బ్రతుకులో ఎక్కడ నీ జీవితానికి ఆశీర్వాదము రానే రాదు. హల్లెలూయా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథము 3:6. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. దైవ జనాంగమా, ఈనాడు నేటి క్రైస్తవ్యంలో మనిషి మార్పు ఉంటాడు, కానీ దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. హల్లెలూయా. దొంగవాడు వచ్చినప్పుడు నువ్వు దొంగవాడివి అనడు. వ్యభిచారము చేసిన వారు వస్తే వ్యభిచారివి అనడు. మోసము చేసిన వాడు వస్తే మోసము చేసిన వాడు అనడు. ఏమంటాడు తెలుసా? యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్. నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి, నాకు ఇష్టమైన వాడవు. నువ్వు దొంగతనము చేసినా, పాపము చేసినా, మోసము చేసినా, వ్యభిచారము చేసినా, ఏది చేసినా సరే నా మనసు నీ పట్ల మార్పు లేదు. హల్లెలూయా. అయితే దైవజన, యెహోవాయనైన నేను మార్పు లేని వాడను, నా మనస్సు మారదు. నీకు ఒక మాట నేను ఇచ్చానంటే నేను మనసు మార్చుకోను, నా ఆలోచన మార్చుకోను, నా తలంపు మార్చుకోను, నా క్రియలు మార్చుకోను, నా ఉద్దేశాలు మార్చుకోను, 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 మార్చుకోను. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. సంసోను పాపములో పడిపోయి పరిగెడుతూ ఉంటే మొదట దేవుడిచ్చాడు వాగ్దానం, సంసోను నేను నీకు ఇస్తున్న మాట ఏంటి తెలుసా? నీ బలము నీ జుట్టులో ఉందని చెప్పగానే సంసోను మారిపోయాడు, ప్రేమలో పడిపోయి. సంసోను మారిపోయాడు, ప్రేమలో పడిపోయి. పడిపోయినా సరే దేవుడు మారలేదు, మనస్సును గాయపరుచుకోలేదు. మాయ మాటలు చెప్పి ఆ యొక్క సంసోన్ని గాయపరచలేదు. సంసోన్ని చూస్తూ ఉన్నాడు, అయ్యో నా బిడ్డ ఆ యొక్క ఫిలిష్తీయుల చేతుల్లో నష్టపోతున్నాడని చెప్పి దేవుడు బాధపడి వెంటనే మళ్ళా మొదట ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అదే వాగ్దానము జుట్టు తీయవేయబడిన తర్వాత కూడా శక్తిని మూరంతలకి ఇచ్చాడు. హల్లెలూయా.
దైవ జనాంగమా, దేవుడు మారిపోయేవాడు కాదు. పరిస్థితిని బట్టి మారడు, స్థితిగతులను బట్టి మారడు. నువ్వు మార్పు కోసం చూస్తూ ఉంటాడు. నువ్వు పరిపూర్ణంగా మారాలి, ఆయన వైపు తిరగాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో నీ స్నేహితులు ఒక మాటను చూడు, పక్కనే బాగా ప్రేమించిన వాళ్ళని ఏమంటావు? చిన్నగా పొరపాటు చేసిన పొరపాటు ఎత్తి చూపించి మాట్లాడు. ఏమంటాడు తెలుసా? ఇక మళ్ళీ మామిడికాయ చెక్కలా మారిపోద్ది మోకం. హల్లెలూయా. ఎలా మారిపోద్ది? మామిడికాయ చెక్కలా ముఖం మారిపోద్ది, మనసు కూడా మామిడికాయ చెక్కలాగే మారిపోద్ది. హల్లెలూయా. ఈ లోకములో మాటను బట్టి మనిషి మారిపోతాడు. ఈ లోకములో నీ దగ్గర ఉన్న జనాంగాన్ని బట్టి చూసి మనిషి మారిపోతాడు. ఒకప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు మామూలుగా ఉన్న వ్యక్తిగా నువ్వు స్థితిలో వెళుతూ ఉంటే 1000 రూపాయలు రాగానే నువ్వు మనిషిగా ఉన్నవాడు మృగానిగా కూడా మారిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. 100 రూపాయలు జోబీలు ఉన్నప్పుడు పర్లేదులే, హ్యాపీ, చాలా మంచిది అని ఆలోచన కలిగి వెళ్ళిపోతూ ఉంటే, హల్లెలూయా. బ్రదర్ కొంచెం ఎదరికి జరగండి, ఆమె మీరు ఎదరికి జరగండి. చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆమె ఎదరికి వచ్చి. హల్లెలూయా. లేని వాడను, నేను మారను. నువ్వు మారిపోతావు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీ మనసు మారిపోద్ది, సందర్భాన్ని బట్టి నీ ఆలోచన మారిపోద్ది. కానీ నేను మారని వాడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 100 రూపాయలు జేబులో ఉన్నప్పుడు నువ్వు మామూలు సాదాసీదగా తిరుగుతూ ఉంటావు. అదే 1000 రూపాయలు జేబులోకి రాగానే కాలరు ఎగరవేస్తావు. ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు ప్రేమ ఉంటాది, ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురుగా ఉన్నప్పుడు ప్రేమ ఉంటాది, 10 మంది ఉన్నంత వరకు ప్రేమ ఉంటాది. ఒక 100 మంది రాగానే కాలర్ ఎగరేసి తలంపులు మార్చేసుకుంటున్నావు. దైవ జనాంగమ జాగ్రత్త. దేవుడు మారడు, నువ్వు మారిపోతావు. నీ చేతిలో 10 రూపాయలు లేనప్పుడేమో ఒకలాగా ఉంటున్నావు, 100 రూపాయలు వచ్చాక మరోలా మారిపోతున్నావు. నీ దగ్గర 100 మంది ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నావు, 1000 మంది వచ్చాక మరోలా మారిపోతున్నావు. నీ చుట్టూ ఏమీ లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నావు, నీ చుట్టూ అన్ని వచ్చాక మారిపోతున్నావు. జాగ్రత్త. దేవుడు మారిన వాడు నువ్వెందుకు మారుతున్నావు? దేవుడు మారినప్పుడు నువ్వెందుకు మారుతున్నావు? దేవుడు మనసు మారినప్పుడు నీ ఆలోచన ఎందుకు మారుతుంది? దేవుడు తలంపు మారినప్పుడు నీ ఆలోచన ఎందుకు మారుతుంది? దైవ జనాంగమా, జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మార్పు లేని వాడను. హల్లెలూయా. దైవ జనాంగమా, నీకు నాకు ప్రభు ప్రశ్నిస్తున్నాడు, మారిపోతున్నావా? సంక్రాంతి వచ్చింది కదా అని పప్పలు ఉండాలి కదా, అమ్మగారింటికి వెళ్ళి వెళ్ళావా? ఎక్కడుండాడు రా దేవుడు? భోగి మంట వేయాలని చెప్పి దేవుడికి ఎక్కడ చెప్పాడు రా? కోడి పందాలకు వెళ్ళని మారిపోయి వెళ్ళు నాన్న అని నీకు చెప్పాడా? పేకాటాడు, నేను మారిపోతాను అని చెప్పి దేవుడు నీకు చెప్పాడా? త్రాగుడు తాగి చిందులు వెయ్యి, నేను మారిపోతాను నిన్ను చూసి అని నీకు చెప్పాడా? దేవుడు చేయని పని నువ్వు చేస్తున్నావంటే ఆయన మారని వాడు, నువ్వు మారిపోయేవాడు. హల్లెలూయా. కోడి పందాలు ఇప్పుడే చూద్దాం, ఎత్తవా? మక్కలు ఎరగొట్టేస్తారు ఎవరో. హల్లెలూయా. మక్కలు ఎరగొట్టడానికి ఇప్పుడు సిద్ధమవుతారు వాళ్ళు. ఆ టైంలో వాటికి జాగ్రత్త. దైవ జనాంగం, నువ్వు చేస్తున్న పని మారు మనసు కలిగిన పనిగా ఉండాలి. మార్పు లేని దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్నప్పుడు మారటానికి వీలు లేదు. అవసరాన్ని బట్టి మారకూడదు, తలంపులను బట్టి మారకూడదు, ఉద్దేశాన్ని బట్టి మారకూడదు. సకల ఉద్దేశాలను బట్టి దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. యోబు గ్రంథము 30:21. యోబు గ్రంథము 30:21. 30:21 చదవండి. నీవు మారిపోయిన ఎడల, మీరు మారిపోయిన ఎడల కఠినుడవైతివి, నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. చాలు. యోబు గారు అంటున్నాడు దేవుడితో,
అయ్యా నువ్వు మారిపోయి కఠినాత్ముడు అయిపోయావయ్యా. ఎవరిని అంటున్నాడు? దేవుడిని. దేవుడు మారిపోతాడండి? దేవుడికి మారు మనసు ఉందా? ఉండదండి. నీవు మారిపోతావు కానీ దేవుడు మారేవాడు కాదు. నీవు అన్యాయం చేస్తావు కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నీవు పాపము చేస్తావు కానీ దేవుడు పాపం చేసేవాడు కాదు. పాపము చెయ్యి అని చెప్పేవాడైతే అసలే కాదు. హల్లెలూయా. దైవ జనాంగమా, నీవు నేను కూడా మారిపోయే మనస్తత్వాలు కలిగి వెళితే దేవుడిస్తున్న మాట ఏంటి తెలుసా? నీ నా వ్యక్తిగత జీవితాల్లో నష్టపోతాం. నష్టపోయే స్థితికి వెళ్ళిపోతాం. నష్టపోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం. నష్టపోయే ఆలోచనలకు వెళ్ళిపోతాం. నష్టాన్ని కొనుక్కు తెచ్చుకుంటాం. నష్టం వైపు చూస్తూ ఉంటాం. నష్టాల బాటను మనం వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుడు మారిపోయి కఠినమైపోయేవాడు కాదు. దేవుడు మారిపోయి కఠినమైపోయేవాడు కాడు. అంత కఠినాత్ముడు దేవుడు కాడు అంటున్నాడు. యాకోబు సంతతి వారులారా, మీరంటే నాకు ఇష్టము, నేను మార్పు లేని వాడను. యోబు గారు అంటున్నాడు, నువ్వు మారిపోయావయ్యా, నువ్వు మారిపోయి కఠినాత్ముడు అయిపోయావయ్యా అంటున్నాడు. దైవ జనాంగమా, దేవుడు మారేవాడు కాదు. మార్పు లేనివాడు. ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకునేవాడు కాడు. నీ పట్ల ఒక వాగ్దానం చేస్తే ఆ మాటను పూర్తిగా నెరవేర్చేవాడే తప్ప నెరవేర్చని దేవుడైతే కాదు. దైవ జనాంగం, దేవుడి చిత్తానికి తగినట్టుగా నువ్వు నడిస్తే, దేవుడి ఆలోచనకు తగినట్టుగా నువ్వు జీవిస్తే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి చిత్తానికి తగినట్టుగా నీవు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అవసరాన్ని బట్టి నువ్వు మారిపోతున్నావు. అవసరాన్ని బట్టి నీ ఆలోచన మారిపోతుంది. అవసరాన్ని బట్టి నీ మాట మారిపోతుంది. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీ మాట మారిపోతుంది. నీ నడక మారిపోతుంది. నీ చూపు మారిపోతుంది. నీ ఉద్దేశాలు మారిపోతున్నాయి. నీ ఆలోచనలు మారిపోతున్నాయి. అయితే దైవ జనాంగమా, దేవుడు మారేవాడైతే కాదు. హల్లెలూయా. వేసవకాలం యేసయ్యే, వానాకాలము యేసయ్యే, శీతాకాలము యేసయ్యే. మనం అంటాం, యేసయ్యా వారం రోజులు అయిపోయింది, వర్షం విరగొట్టేస్తుందయ్యా, ఏం చేయాలి నువ్వు? వర్షాన్ని ఆపేసి ఎండనిచ్చే ప్రభువా. యేసయ్యా ఈ చలి తట్టుకోలేకపోతున్నామయ్యా, ఈ చలి ఎక్కువైపోయింది, కాస్త కోస్త ఎండను కాయించయ్యా. ఎండ కాయించ యేసయ్యా, ఈ ఎండ మేము తట్టుకోలే. నువ్వు మారిపోతున్నావు మనసు. శీతాకాలం కాస్త కోస్తో చలి ఎక్కువైతే ఏమంటున్నావు? వద్దు బాబోయ్ యేసయ్యా అంటున్నావు. కాస్త కోస్తో వర్షం కురవకపోతే కురిపించు ప్రభువా అంటున్నావు. కురిపించిన తర్వాత ఏమో వద్దు బాబోయ్ అంటున్నావు. మరలా వర్షము వచ్చి శీతాకాలం వచ్చి చలి ఎక్కువైపోతే ఎండ కాయించమంటున్నావు. ఎండ కాయించిన వద్దు బాబోయ్ అంటున్నావు. అంటే నువ్వు మారిపోయే వాడవు, దేవుడు మారని వాడు. హల్లెలూయా. ఆయనకి వేసవకాలం పెద్ద లెక్క కాదు, వర్షాకాలం పెద్ద లెక్క కాదు, శీతాకాలం పెద్ద లెక్క కాదు. కానీ నీకు లెక్క, నువ్వు మారిపోతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 12:10 చదవండి త్వరగా. 12వ అధ్యాయము 10వ వచనం. కాపరులు అనేకులు చెరిపివేసి ఉన్నారు, నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తులు త్రొక్కి ఉన్నారు, నా సొత్తులు త్రొక్కి ఉన్నారు, త్రొక్కి వేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడు చేసి ఎడారిగాను చేసి ఉన్నారు. హల్లెలూయా. కాపరులు అంటే ఎవరు? గొర్రెలు కాసేవాళ్ళ? లోకంలో కనిపించే గొర్రెలై. కాపరులు అంటే ఎవరు? పాస్టర్స్, మేమే. హల్లెలూయా. మేమేం చేస్తామో తెలుసా? 100 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన చేస్తాం, మారిపోతాం. మా పాస్టర్లమనే మేమేం చేస్తామో తెలుసా? 1000 రూపాయలు ఇస్తే బలంగా ప్రార్థన చేస్తాం, మారిపోతాం. 10,000 రూపాయలు కానుకట్టుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యగారంటే మేము బలమైన ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఫిగర్ మారింది అక్కడ, సంఖ్య మారింది అక్కడ, అమౌంట్ మారింది అక్కడ, కట్ట మారింది అక్కడ. కానీ దేవుడు
డబ్బును చూసి మారేవాడు కాడురా. డబ్బును చూసి నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు మనసు మార్చుకుని. వాళ్ళిచ్చిన కానుకను చూసి ప్రార్థన చేస్తావు, నువ్వు మనసు మార్చుకుని. వాళ్ళిచ్చిన బియ్యాన్ని చూసి, వాళ్ళిచ్చిన సరుకులను చూసి, వాళ్ళ నీకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి మనసు మార్చుకుని ప్రార్థన చేస్తావు. కానీ అవి చూడడు రా దేవుడు. కాపర్ల అనేకులు నా ద్రాక్ష తోటలు తొక్కేశారు. దైవ జనాంగమా, కాపర్లుగా ఉన్న మేమే మారిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక విశ్వాసి పట్ల ఒకలాగా, మరొక విశ్వాసి పట్ల మరోలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాళ్ళు దేవుని నమ్మి వస్తే వాళ్ళకి ఆదరణ చూపించడం మానేసి, వాళ్ళతో నాకేంటి, వాళ్ళ వల్ల నాకేం ఉపయోగం అంటూ ఆ మనిషే ఒక రోజున 10,000 పట్టుకొస్తే, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, వందనాలమ్మా, మీకోసం రోజు ఏం చేస్తున్నాం, దొంగ పాస్టర్లు అండి వీళ్ళందరూ. మీకు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, ఫోన్ ఎత్తడీడు. తర్వాత ఎప్పుడన్నా చూసి మళ్ళీ చేస్తే, అయ్యా మొన్న ఫోన్ చేసి ఎత్తలేదు, ఏమంటాడు తెలుసా, సైలెంట్ లో పడిపోయిందండి. ఏమంటాడు, పడిపోతా. దానికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి, ఏమీ లేవు. నువ్వు కావాలని కహాని చెప్తున్నావు, నువ్వు మనస్సు మార్చుకుని. దైవ జనాంగమా, కాపర్లు ఉన్న వాళ్ళే, సేవకులనే వాళ్ళే మనస్సు మార్చేసుకుంటున్నారు, మారిపోయి ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. ఒకళ్ళ ఇంటికాడికి ప్రార్థన చేయడానికైతే కాళ్ళు దూకుని వెళ్ళి పరిగెట్టి ప్రార్థన చేస్తాడు. ఇంకొక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటే వాడికి నచ్చలేదు కాబట్టి మారిపోతాడు వాడు, దౌర్భాగ్యుడి కింద. మరలా ఏం చెప్తాడంటే, ఆదివారం వచ్చి, ప్రభువా వీళ్ళందరినీ దీవించు, వీళ్ళందరికీ కార్యం వచ్చాయి, నేను ప్రేమిస్తున్నానేసయ్యా. ఎంతమందిని అడిగి నచ్చినోడిని, నచ్చనోడిని పట్టించుకోడు. మనస్సు మారిపోతుంది. అంటున్నాడు దేవుడు, కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను తొక్కేసి. అంటే నేను మారలేదు, వాళ్ళు మారిపోతున్నారు. నేను మారని మనసు కలిగి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మారిపోయిన మనసు కలిగి వెళుతున్నారు. హల్లెలూయా. అందరూ సేవకులు కాదండి, కొందరి గురించి మాట దేవుడు వర్ణిస్తున్నాడు. మంచి మనసు కలిగి ఉండవలసిన సేవకులే మారిపోయి చెడిపోయిన మనసు కలిగి ఉంటున్నారు. కాబట్టి దైవజనాంగమా, మారని దేవుడు నీకున్నాడు. ఆయన మాట మాత్రమే నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపో. ఏ సేవకుని దృష్టిలో పెట్టుకోకు, ఏ సంఘాన్ని దృష్టిలో పెట్టుకోకు, ఏ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోకు. మారని దేవుడు ఒకడున్నాడు, ఆయన మాత్రమే నీ దృష్టిలో పెట్టుకో. హల్లెలూయా. పాస్టర్ ప్రార్థన చేసినా చేయకపోయినా నీ కార్యం చేసే దేవుడు ఉన్నాడు, అది గుర్తు పెట్టుకో. పాస్టర్ వాడికి మనసు వస్తే ప్రార్థన చేస్తాడు, మనసు లేకపోతే ప్రార్థన చేయడు. కానీ దేవుడు మాత్రము నీ పట్ల కృప చూపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనంగా మారని దేవుడు నీకున్నాడు, గుర్తుపెట్టుకో. మార్పు లేని దేవుడు నీకున్నాడు, గుర్తుపెట్టుకో. మారని దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఎవరిని నమ్మకు, వాళ్ళు మారిపోతారు. ప్రేమగా నువ్వు ప్రేమించి 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 ప్రేమిస్తూ ఉంటే వాళ్ళలో ఏదో ఒక చిన్న లోపము కనిపించగానే ఇది తప్పు అని అనగానే వాళ్ళు మారిపోతారు దెబ్బకి. ఆ తప్పును సరి చేసుకోవడానికి 100 లక్షల కోట్ల కొలది తప్పులను రెడీ చేసుకుని వాళ్ళ మీద ఏ అబండము రాకుండా చూసుకోవడానికి కహానీలన్నీ సిద్ధము చేసుకుని నిలబడుతూ ఉంటారు నీ ముందు. ఇది తప్పు అని చెప్పిన వెంటనే కాదు అంటాడంతే. కళ్ళకు కనిపించిన దాన్ని చెబితే అది కాదు అంటాడంతే. వాడు ఈ లోకంలో మనిషి ఏ రీతిగా ఉన్నాడో తెలుసా? అనుక్షణము మారిపోయేవాడే. హల్లెలూయా, హల్లెలూయా. కీప్యాడ్ మొబైల్ ఉన్నంతసేపు ఇలా పట్టుకుని హలో అనేసి జోలు పెట్టేస్తా. ఏం చేస్తా? దాని మొహం చూడను. టచ్ ఫోన్ వచ్చాక ఈ టచ్ అయిపోతాడు దానికి, అంతే. హల్లెలూయా. ఇక టచ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మంచం మీద టచ్, రోడ్డు మీద టచ్, ఈవెన్ బాత్రూముల్లో కూడా టచ్చే వీడికి. హల్లెలూయా.
అలా తయారైపోయారండి. దేవుడు మారని వాడు నువ్వు మారటానికి వీలు లేదు. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుని మనం ముగించులోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనం. 32:18 త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 32:18. నిన్ను పుట్టించిన నిన్ను కనిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుట్టించి ఆశ్రయదుర్గంగా ఉంచితే నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావంట. హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోయి పాస్టర్ గారు గుండెలో పెట్టుకుని పరిగెట్టుకుని పలు మంది ఉన్నారండి. ఉన్నారా లేరా? మా అయ్యగారండి. ఎవరండి? మా అయ్యగారండి. ఎంత గొప్పలు అనుకుంటున్నారండి. ఆయన చెయ్యితే అన్ని చెయ్యించేవాడు ఎక్కడ ఉన్నాడు రా నాయన? చేయించిన వాడు ఎక్కడున్నాడు? చేయించిన వాడు ఎక్కడున్నాడు? బ్రతికించిన వాడు ఎక్కడ పెట్టావు? ఎవరిని ఎక్కడ పెడుతున్నావు? దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నావు? అయ్యగారు గొప్పవాడా? సంఘము గొప్పదా? దేవుడు గొప్పవాడా? అంటున్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు మర్చిపోయి ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఏం చేస్తున్నావంటే నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నావు. హల్లెలూయా. అయ్యగారు అడుగు పెడితే అండి నీ జోబులు ఖాళీ అయిపోతాయండి. హల్లెలూయా. ఉన్నారా లేరా క్యారెక్టర్? అయ్యగారు అడుగు పెడితే అవదమ్మా. ఆయన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అడుగు పెడితే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. అంటున్నాడు, నిన్ను కనిన దేవుడు నువ్వు మర్చిపోతున్నావు. అంటే నువ్వు మారి పోతున్నావు. సేవకుడిని గుండెల్లో పెట్టుకుంటున్నావు కానీ దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోలేకపోతున్నావు. అంటే నువ్వు మర్చిపోతున్నావు దేవుని. అది గుర్తుపెట్టుకో. దేవుడేమో నిన్ను మర్చిపోకుండా కాపాడుకుంటున్నాడు. దేవుడు నువ్వు మర్చిపోయి పాస్టర్ గారిని కాపాడుకుంటున్నావు, సంఘాన్ని కాపాడుకుంటున్నావు, డబ్బుల్ని కాపాడుకుంటున్నావు, కారుని కాపాడుకుంటున్నావు, సెల్లని కాపాడుకుంటున్నావు, పిల్లల్ని కాపాడుకుంటున్నావు, ఆస్తులను కాపాడుకుంటున్నావు, ఎన్నింటిని పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. కానీ నిన్ను కాపాడే దేవుణ్ణి మర్చిపోతున్నావు. మారిపోయిన మనసుతో. హల్లెలూయా. రోమపత్రిక 2వ అధ్యాయం 31 వచనం. రోమా 1:31 త్వరగా చూద్దాం. రోమా 1:31. మాట తప్పువారును అనురాగరహితులను ఇట్టి కార్యములను అభ్యసించువారు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మాట తప్పేవాళ్ళు ఎవరాళ్ళు? దేవుడు మాట తప్పుతాడా? నువ్వు మాట ఇచ్చి మారిపోతావు. నువ్వు అవసరమైతే ఏమైపోతావు? నువ్వు దేవుడికి మాటిస్తావు, మనుషులకు మాటిస్తావు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతావు. హల్లెలూయా. ఉదాహరణ మీకు చెప్తాను. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడంటానికి ఒక మాట చెప్తాను. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, అబ్రహాం నీకు బిడ్డనిస్తాను అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వెయిటింగ్ చేయడం మానేసి హాగరుతో పరిగెట్టాడు. ఏమైపోయింది? అబ్రహాము మారిపోయాడు కానీ దేవుడు మాట ఇచ్చాడే మాట మారలే. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాముకి శారాకి స్వచ్ఛమైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. మాట తప్పే వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు నష్టపోతావు. మాట తప్పని దేవుడితో నువ్వు స్నేహం చేయి, నీ జీవితము బహు ఉన్నతమైన ఉద్దేశంలో బాగుపడతాది. హల్లెలూయా. యోబు గ్రంథం 19వ అధ్యాయము 14 వచనం. యోబు గ్రంథం 19:14. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 వచనం. మైక్లో చదవాలా? 19:14. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. అందరు చెప్పండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. వత్తలేదు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి,
ప్రవీణ్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ధనరాజ్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? జాన్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ప్రేమ్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బ్రదర్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రమేష్ గారు అమ్మ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? మీ బంధువుల దగ్గరికి వెళ్ళావా వాళ్ళు నిన్ను మర్చిపోతారు, గుర్తుపెట్టుకో. పండక్కి వెళ్ళి పీకల దాకా మిక్కావు కదా, జబ్బుతో ఎవడు రావాలి నీకు? వస్తారా వాళ్ళు? వస్తారా? ఇట్లు ఇచ్చారే, శానాళ్ళు అయిపోయిందమ్మా నిన్ను చూసి. ఏమైపోయింది? ఇగిలిచ్చారు. వస్తారా వాళ్ళు? దేవుడు అంటున్నాడు, బంధువులు నీ దగ్గరికి రాదది గుర్తెట్టుకో, వాళ్ళు మారిపోతారు సమయం వచ్చింది. నీ స్నేహితులు నిన్ను మర్చిపోతారు, అది గుర్తుపెట్టుకో. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నీ బంధువులు ఎవరి దగ్గర రాడు, అది గుర్తుపెట్టుకో. నీకు కష్టం వస్తే నిన్నెవడు పలకరిస్తాడానికి కనీసం రాడు, అది గుర్తుపెట్టుకో. పండగకి రమ్మన్నారు కదా, పెళ్లికి రమ్మని ఎగేసుకుని వెళ్ళావంటే నువ్వు చచ్చిపోతున్నా వచ్చి నేను పలకరించడానికి వాళ్ళు రారు, గుర్తెట్టుకో. దేవుడు అంటున్నాడు, నీ బంధువులు నిన్ను వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోతారు, అది గుర్తుపెట్టుకో. నీ స్నేహితులు నిన్ను వదిలేసి మర్చిపోతారు, అది గుర్తుపెట్టుకో. నీ బంధువుల కంటే, నీ స్నేహితుడి కంటే, నీ అభిలాషుల కంటే, నీకున్నవారి కంటే గొప్పవాడు మారని నా దేవుడు, గుర్తుపెట్టుకో. ఈయన లేకపోతే నీ బ్రతుకు శూన్యం, గుర్తుపెట్టుకో. ఈయన ఉన్నంత కాలము నీ బంధువులు వేస్ట్, ఈయన ఉన్నంత కాలము నీ స్నేహితులు వేస్ట్, ఈయన ఉన్నంత కాలం ఈ భూమి వేస్ట్, ఈయన ఉన్నంత కాలము నీ బ్రతుకు బాగుపడతాది. ఈయన లేని దినాన నీ బ్రతుకు చెడిపోద్ది. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా,
బంధువులు వదిలేస్తారయ్యా, స్నేహితులు వదిలేస్తారు, రక్త సంబంధికులందరూ వదిలేస్తారు. అందరూ మారిపోతారు ప్రభా. ప్రేమను బట్టి, ఆలోచన బట్టి, తలంపులను బట్టి, డబ్బు ఉంటే మా దగ్గర ఉంటారు, లేదని మారిపోతారు. వాళ్ళందరూ మాకు ఉద్దేశే మా స్నేహితుడు నువ్వేనయ్యా. మా రక్త సంబంధికులు, బంధువులు అందరూ వదిలేసిన వాళ్ళు మారిపోతారు యేసయ్యా. వారి అవసరాన్ని బట్టి మారిపోయి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు ఒక దినాన్న ప్రభువా. నా భార్య నన్ను వదిలేస్తుంది, నా భర్త నన్ను వదిలేస్తాడు, నా బిడ్డలు నన్ను వదిలేస్తారు, మర్చిపోతారు ప్రభువా. నువ్వు మర్చిపోయే దేవుడు కాదయ్యా. అంతము వరకు మమ్మల్ని నడిపించే నాయకుడవయ్యా, సర్వశక్తిమంతుడు తండ్రి. మారని దేవుడవయ్యా, మార్పు చెందని దేవుడు తండ్రి. నువ్వు మాట ఇస్తే నీ మాట శ్రేష్టము, స్థిరమైన పునాది మీద కట్టేదయ్యా. దేవుడా, నువ్వు గొప్పవాడు యేసయ్యా. ఈ లోకంలో మనుషులు నమ్మ మోసపోయాం ప్రభా. ఈ లోకంలో సేవకులు నమ్మ మోసపోయాం ప్రభా. ఈ లోకంలో స్నేహితులు నమ్మి మోసపోయాం, ఎందుకంటే వాళ్ళు మారిపోయారు ప్రభా. మాకు కష్టం వచ్చినప్పుడు వారు రాలేదేసయ్యా, నువ్వు వచ్చావు తండ్రి. మాకు ఇబ్బంది కలిగినప్పుడు వారు రాలేదయ్యా, నువ్వు వచ్చావు తండ్రి. మాట మార్చేశారయ్యా, మారిపోయారు ప్రభువా. దైవ జనాంగమా, ఈ లోకంలో మనిషి మారిపోతాడు, ఈ లోకంలో ఉన్న మనిషి తన ఉద్దేశాలను బట్టి మారిపోతాడు. దైవ జనాంగమా, దేవుడు మారనివాడు, మాట ఇస్తే నెరవేర్చేవాడే తప్ప ఎక్కడ కూడా నిన్ను నన్ను మర్చిపోయేవాడు కాదు, గింటేసేవాడు కాదు. దైవ జనాంగమా, దేవుడు నిన్ను మరువడు, మర్చిపోని దేవుడు, మారని దేవుడు, మదిలో నిలిచేవాడు. ఆయన వైపు చూసి ఆయనతో నడిచేటకు కృప చూపించమని ప్రార్థించు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినము తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఉద్దేశము, నువ్వు మారని దేవుడు అయ్యా, మార్పు లేని వాడు తండ్రి. మనుషులందరూ మమ్మల్ని మర్చిపోతారయ్యా, మా బంధువులు మర్చిపోతారయ్యా, మా రక్త సంబంధికులు మర్చిపోతారు తండ్రి. నువ్వు మర్చిపోయే దేవుడు కదయ్యా. మాతో ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా, మమ్మల్ని స్థిరపరిచే నాదుడు అయ్యా. స్నేహితులు మర్చిపోతారు, ఆప్యాయతగా ఉన్నవారిని మర్చిపోతారు, అనురాగంగా ఉన్నవారు మర్చిపోతారు, కానీ నువ్వు మర్చిపోయే దేవుడు కాదయ్యా. మమ్మల్ని అందరిని నడిపించే దేవుడు అయ్యా. తెలుసో తెలుగు నిన్ను విడిచామేమో, దయతో క్షమించయ్యా. నీ వైపు చూసి నీలో నిలిచిన కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నీకు నాకు చుట్టుకుడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూప, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక, మన అవసరతలు తీర్చునుగాక, మన అక్కర్లు తీర్చునుగాక, సహాయం నిండుగా దయచేయునుగాక, మన ప్రయాణాల చుట్టూ కంచి వేయునుగాక.
ఆత్మశక్తితో నింపునుగాక, స్వస్థత అనుగ్రహించునుగాక, నిత్య సంకల్పం నడిపించునుగాక, చేతి వృత్తిని దీవించునుగాక, నీ చుట్టూ నా చుట్టూ బలమైన కంచి వేయునుగాక. నీతో నాతో సదాకాలము దేవాతి దేవుడు కృపతో నింపి సహాయము ఎల్లకాలము సహాయము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.